రాష్ట్రంలో మొదలైనట్లేనా రాజకీయ యుద్ధం? ఓవైపు ఆరోగ్య శాఖ, మరోవైపు హుజూరాబాద్. ట్రబుల్ షూటర్ ని గ్రౌండ్ లోకి దించిన కేసీఆర్. ధూళిపాల నరేంద్రకు లోకేష్ పరామర్శ. జగన్ ప్రభుత్వంపై చేశారు సూపర్ విమర్శ. బడ్జెట్ సెషన్ లో సీఎం ని చేశారు ఇంప్రెస్. అప్పటి నుంచి ఫుల్ జోష్ లో జోగి రమేష్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దారిటో కాంగ్రెస్ లో చేరుతారా, బీజేపీ కండువా కప్పుకుంటారా? ఈ ప్రశ్నలపై నిన్నటిదాకా సస్పెన్స్ కొనసాగింది. సుదీర్ఘ మంతనాలు, ఆలోచనల తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరాలని ఈటెల నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీజేపీ అండ తప్పనిసరిని భావించారు ఈటెల. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన ఈటెల బీజేపీ నేతల ప్రతిపాదనలను వారి ముందుంచారు. వాటిపై అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నారు. రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీజేపీ అండ తప్పనిసరి అని ఈటెల భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరితేనే కార్యకర్తలను కాపాడుకోగలము అన్నది రాజేందర్ ఆలోచనగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశాక ఆయన పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. జాతీయ పార్టీల్లో టీఆర్ఎస్ను వ్యతిరేకించే ముఖ్య నేతలను కలిపి తన ప్రతిపాదనలను వారి ముందుంచారు. గులాబీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకతాటిపైకి తీసుకురావడమే వ్యూహంగా పావులు కదిపేందుకు ప్రయత్నించారు. ముందుగా కాంగ్రెస్ నేతలను కలిశారు. వారు తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తర్వాత బీజేపీలోని ముఖ్య నేతలను కలిసి తనకు మద్దతివ్వాలని కోరారు. కానీ కాషాయ నేతలు కూడా ఈటెల రాజేందర్ను తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారు. బీజేపీలో చేరితే తాము అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు కేసీఆర్ మీద పోరాటానికి కాషాయం జెండా కూడా తోడైతే ఉద్యమించడం సులువవుతుందని కన్విన్స్ చేశారు. బీజేపీలో ముఖ్యమైన ముగ్గురు నేతలతో ఇప్పటికే కొన్నిసార్లు చర్చలు జరిపారు ఈటెల రాజేందర్. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ ఈటెలను బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. 3 రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఓ రహస్య ప్రదేశంలో ఈటెల రాజేందర్తో సమావేశమై సంప్రదింపులు జరిపారని టాక్. హుజూరాబాద్లో ఉప ఎన్నిక వస్తే తనకు సపోర్ట్ చేయాల్సిందిగా ఈటెల కోరగా ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తూ పార్టీలో చేరాలని బండి సంజయ్ ఆహ్వానించారు. ఇక ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఈటెల భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. కానీ కిషన్ రెడ్డి వాటిని కొట్టిపాడేశారు. ఈటెల తనను ఫోన్లో సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ నేరుగా కలవలేదని వివరించారు. సంప్రదింపులు, సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత బీజేపీలో చేరాలని ఈటెల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీలోని ముఖ్య నేతలతో ఈటెల సమావేశమైనప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లడం సాధ్యం కాదని, కరోనా కాస్త తగ్గగానే ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలను కలిసి పార్టీలో చేరతారంటున్నారు. మరోవైపు కొందరు బీజేపీ నేతలు మాత్రం ఈటెల రాజేందర్ రాకను వ్యతిరేకిస్తున్నారు. కబ్జాదారుడిగా ముద్రపడి మంత్రివర్గం నుంచి తొలగించిన నేతను తీసుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్కు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉన్న చోట సొల్యూషన్ అతడు.
ప్రాబ్లంని పటాపంచలు చేసేందుకు కేసీఆర్ వాడే అస్త్రమతడు. ప్రభుత్వ పాలనలో కేసీఆర్కు తోడుగా హుజూరాబాద్లో టీఆర్ఎస్ బట్టు జారకుండా ట్రబుల్ షూటర్ మళ్ళీ సీన్లోకి దిగాడు. ఓవైపు ఈటల బర్త్రఫ్తో ఖాళీ అయిన ఆరోగ్య శాఖ వ్యవహారాలను చక్కబెడుతూ, మరోవైపు హుజూరాబాద్లో గులాబీ కేడర్ ఈటల వైపు వెళ్లకుండా తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు మళ్లీ గ్రౌండ్లోకి దిగారు. సీఎం కేసీఆర్ ఒకేసారి 2 బాధ్యతలను హరీష్కి అప్పగించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి హరీష్ మాత్రమే ఇందుకు కరెక్ట్ అని కేసీఆర్ భావించారు. ఈటల రాజేందర్ బర్తరఫ్తో ఖాళీ అయిన ఆరోగ్య శాఖ వ్యవహారాలను ఇప్పుడు హరీషే చూసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈటలను క్యాబినెట్ నుంచి తప్పించాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఆయనే స్వయంగా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు జరుపుతూ వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను మంత్రి హరీష్కు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై రివ్యూలు చేయడం లాంటివన్నీ మంత్రి హరీషే చూస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపైన మంత్రి హరీష్ అధికారులను ఆరా తీస్తున్నారు. ఓవైపు ఆరోగ్య శాఖ వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంపైన హరీష్ ఫోకస్ పెట్టారు. అక్కడున్న పార్టీ క్యాడర్ ఈటలతో వెళ్లకుండా లోకల్ లీడర్లతో టచ్లో ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగిన ఈటల రాజేందర్ను ఎదుర్కోవాలి అంటే పార్టీలోని సీనియర్ నేతలనే రంగంలోకి దించాలనే స్ట్రాటజీతో సీఎం కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ని గ్రౌండ్లోకి దించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 2గా చీలింది. దీంతో పార్టీ నేతలందరినీ మళ్లీ గులాబీ టెంట్ కిందకు తీసుకొచ్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్తోనే కలిసి ఉంటామని ప్రకటించారు. కొందరేమో ఈటల నియోజకవర్గంలో పర్యటించగానే ఆయనకు జై కొడుతున్నారు. దీంతో హుజూరాబాద్ ఇష్యూను అధికార టీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. పార్టీ పరంగా ఇప్పటివరకు ఈటలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోయినా జరుగుతున్న పరిణామాలతో ఈటల ఎప్పుడైనా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అప్పటిదాకా ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే హుజూరాబాద్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మంత్రి హరీష్కి బాధ్యతలు అప్పచెప్పారు కేసీఆర్. ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్ హుజూరాబాద్ లోకల్ లీడర్లతో టచ్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈటల రాజేందర్, హరీష్ రావుకు మధ్య ఉద్యమ కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఈటల పట్టు తగ్గించేందుకు హుజూరాబాద్లో హరీష్ రావు చేస్తున్న ఆపరేషన్ ఆసక్తి రేపుతోంది. గతంలో చాలాసార్లు ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు హుజూరాబాద్ను ఎలా డీల్ చేస్తారన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీలో పెద్ద పండుగ. మే నెల వస్తే చాలు ప్లీనరీ పనుల్లో బిజీ అయిపోతారు టీడీపీ నేతలు. తెలుగు తమ్ముళ్ళు కూడా ఫుల్ హుషారెత్తిపోతారు. కానీ కరోనా సెకండ్ వేవ్, కర్ఫ్యూ నిబంధనల కారణంగా ఈసారి కూడా మహానాడు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మహానాడు తీర్మానాలపై పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో కీలకంగా చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేసేందుకు ఆమోదం తెలిపారు. 3.5 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మహానాడు పెద్ద పండుగ. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో ఏటా మే నెల 27, 28, 29 తేదీల్లో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీ. మహానాడు రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణకు ప్రాంగణం ఎంపిక నుంచి పార్టీ కార్యకర్తలకు వడ్డించే భోజనం దాకా ప్రతి అంశాన్ని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే కరోనా ఉధృతి కారణంగా గతేడాదిలాగే ఈసారి కూడా మహానాడు డిజిటల్గానే సాగనుంది.
సాధారణంగా తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మహానాడును నిర్వహించాలంటే 3 వారాల నుంచి నెల రోజుల సమయం కావాలి. అప్పుడు మాత్రమే ప్లీనరీని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. మహానాడు స్టేజీ దగ్గర నుంచి ప్రతినిధులకు పిలుపు, రిజిస్ట్రేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, అధినేత సందేశం, అంశాల వారీగా తీర్మానాలు, కీలకమైన రాజకీయ తీర్మానం విషయంలో పార్టీ నేతలు సుదీర్ఘ కసరత్తు చేస్తారు. అయితే కరోనా కారణంగా వరుసగా రెండోసారి వర్చువల్ గానే మహానాడు జరిపేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పదుల సంఖ్యలో మాత్రమే నేతలతో చర్చించేందుకు అవకాశముంటుంది. కానీ ఒకేసారి వేలాది మందితో ఆన్లైన్ మహానాడుకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఇందుకనుగుణంగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు తీర్మానాలపై చర్చించారు. మహానాడు ఏర్పాట్లు, ఆహ్వానాలు, తీర్మానాలపై ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. మృతి చెందిన టీడీపీ నేతలు కోవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ తొలి తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎన్టీఆర్కి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఇక కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం, సీఎం జగన్ నిర్లక్ష్యం, ఆక్సిజన్ అందక కరోనా బాధితుల మృతి, వ్యాక్సినేషన్లో ప్రభుత్వం చేతకానితనం లాంటి అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టాలని నేతలు సూచించారు. అలాగే వ్యవసాయం, ఇరిగేషన్ నిర్వహణలో ప్రభుత్వ అవగాహన లోపం, చిత్తశుద్ధి లేమి, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపైన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న పనుల తీరును ఎండగడుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. ప్రజావేదిక కూల్చివేత మొదలుకుని ప్రతిపక్షాలపై దాడులు, ప్రశ్నించిన వారి ఆస్తుల ధ్వంసంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపైన తీర్మానం చేయాలని నిర్ణయించారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పటిష్టతతో పాటు ప్రభుత్వ అధికార దుర్వినియోగం, కులమత ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ వైసీపీ నేతలు రాజ్యహింసకు పాల్పడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం చేయాలని నేతలు సూచించారు. దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎలాగైనా సీఎం దగ్గర మార్కులు కొట్టేయాలని, కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న రమేష్కి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మంచి వేదికగా దొరికింది. సభలో ఆయన ఇచ్చిన స్పీచ్కు సీఎం జగన్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. దీంతో ఈసారి తనకు మంత్రి పదవి ఖాయం అనే లెక్కల్లో ఉన్నారు జోగి రమేష్. ఎమ్మెల్యే జోగి రమేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తహతహలాడుతున్నారు. కొంతకాలంగా ఎలాగైనా సీఎం జగన్ ని ఇంప్రెస్ చేసి మంత్రివర్గంలో అవకాశం దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల భర్తీ అయిన 2 స్థానాల్లోనూ దాదాపు జోగి రమేష్ పేరు ఫైనల్ అయినా చివరి నిమిషంలో మినిస్టర్ పదవి మిస్ అయిందనే టాక్ ఉంది. దీంతో ఈసారి తనకు పదవి ఖాయమనే లెక్కల్లో ఉన్నారు జోగి రమేష్. ఈలోపు అంది వచ్చిన అవకాశాలన్నింటినీ చక్కగా వినియోగించుకుంటూ సీఎం జగన్ దృష్టిలో పడే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ఒక్కరోజులో ముగిసింది. వన్డే సెషన్లో సభ్యులకు మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేలో ఒక్క జోగి రమేష్కే వచ్చింది. అంది వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వాడుకున్నారు రమేష్. బడ్జెట్ సమావేశంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సందర్భం కాకపోయినా ఎవరూ ఊహించని విధంగా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా, మా జెండా లేకుండా, మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా, నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు నంబర్గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. రా దమ్ముంటే. ముఖ్యమంత్రి గారి మీద మీరు కుట్ర పనితే మేము ఊరుకోవాలా? ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు అధ్యక్ష, అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది
జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. మేము సైన్యంలో ఉన్నాం. జగన్ అన్న అంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బదలు కొట్టాం అధ్యక్ష. మా సత్తా ఉంది. తర్వాత కాసేపటికి తేరుకుని అసెంబ్లీలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించాలని, తాను మాట్లాడిన మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు ఎమ్మెల్యే జోగి రమేష్. అధ్యక్ష, ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుతుంటే నా మాటల్ని రికార్డు నుంచి తొలగించవలసిందిగా, ఏదైనా తప్పులుంటే క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాను. అయితే జోగి రమేష్ ఈ స్థాయిలో మాట్లాడడానికి కారణాలు లేకపోలేదన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కొట్టేసేందుకే జోగి రమేష్ అలా వాయిస్ వినిపించారని చెబుతున్నారు. సీఎం జగన్ మెప్పు కోసమే అలా మాట్లాడారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. అలా మాట్లాడి తాను హైలైట్ అయి సీఎం జగన్ దృష్టిలో పడడానికి ప్రయత్నించారని పార్టీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఆయన సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో ఇలా చేశారని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం జగన్ మాత్రం జోగి రమేష్ను మందలించలేదు. తప్పు తెలుసుకుని సభను క్షమాపణ అడిగినందుకు కంగ్రాట్స్ చెప్పారు. తన మీద ఉన్న ఆప్యాయతతోనే అలా మాట్లాడారని థ్యాంక్స్ కూడా చెప్పారు. ముందుగా జోగికి థ్యాంక్ యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి, రెండు చేయాలి. థ్యాంక్ యూ ఎందుకనంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది. అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ అట్ ద సేమ్ టైమ్ తన మాటల్లో తప్పులు చేశాడు అని చెప్పి కూడా తనకు అనిపించి ఆ మాటలను తొలగించండి అని చెప్పి తనంతటి తానే చెప్పడం కూడా తన పట్ల మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగే చర్యగా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్ అయిన తీరు, జగన్ రియాక్ట్ అయిన తీరు చూస్తుంటే జోగి రమేష్ స్పీచ్ పట్ల సీఎం ఇంప్రెస్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో జోగి రమేష్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బాస్ దగ్గర మార్కులు కొట్టేసినందుకు తెగ సంబరపడిపోతున్నారు. సీఎం దృష్టిలో పడినప్పటికీ క్యాబినెట్లో బెర్త్ దక్కుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. సంగం డైరీ వ్యవహారంలో టీడీపీ నేత ధూళిపాల జైలు నుంచి విడుదలయ్యారు. ఈ విషయంలో నరేంద్ర నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ధూళిపాలను ఫోన్ చేసి చంద్రబాబు పరామర్శించగా నారా లోకేష్ ఇంటికెళ్లి ఏకాంతంగా చర్చించారు. సంగం డైరీ వ్యవహారంలో నరేంద్ర చేసిన తప్పేంటో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని సంగం డైరీ అక్రమాలకు అడ్డాగా మారిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్ష టీడీపీ చెబుతోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధూళిపాళ నరేంద్ర అధికారం అండతో డైరీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా 1000 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తున్న సంగం డైరీలో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ధూళిపాళ నరేంద్రను ఏసీబీ అరెస్టు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. హైకోర్టు బెయిలివ్వడంతో ఆయన విడుదలయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన ధూళిపాళ నరేంద్రను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ యువనేత నారా లోకేష్ విజయవాడలోని నరేంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ధూళిపాళ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంగం డైరీ వ్యవహారంలో సంస్థ చైర్మన్ అయిన ధూళిపాళ నరేంద్ర చేసిన తప్పేంటో ప్రభుత్వం చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. పాడి రైతులకు లీటరుకు 4 రూపాయలు ఎక్కువివ్వడం, ఆస్పత్రి ఏర్పాటు చేసి రైతులకు 50% రాయితీతో వైద్యం అందించడమే ఆయన చేసిన తప్ప అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని లోకేష్ ఫైర్ అయ్యారు.
సీఎం జగన్పై పంచులు కూడా విసిరారు. ఏపీలోని పాడి పరిశ్రమను గుజరాత్కు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని లోకేష్ ఆరోపించారు. అమూల్ డైరీ కోసం 3,000 కోట్ల రుణం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుంటే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని లోకేష్ విమర్శించారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమను మొత్తం తీసుకెళ్లి గుజరాత్కి అమ్మేద్దాం. ఎందుకంటే ఒంగోలు డైరీ ఇప్పటికీ అమూల్కి అప్పగించారు. సరైన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా అప్పగించారు. 100 కోట్ల విలువైన ఆస్తుంది ఒంగోలు డైరీకి, అదంతా ఇప్పుడు అమూల్కి అప్పగించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అమూల్ డైరీ కోసం 3,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదండి, 3,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి ఈయన కట్టిస్తాడంట. రేపు ఎవరు కట్టాలో దీని కానీ డబ్బులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసి సంగం డైరీకి వచ్చే లాభాలను ధూళిపాళ తన ఖాతాలో వేసుకుంటున్నారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. నిజమైన రైతులకు లాభాలు పంచకుండా చిన్న చిన్న బహుమతులిచ్చి సరిపెట్టేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద సంగం డైరీ ఆస్తులను బదలాయించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతున్న అమూల్ను ధూళిపాళ వ్యతిరేకిస్తున్నందుకే కేసుల పేరుతో వేధిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని భూముల విషయంలో ఆరోపణలను ధూళిపాళ సవాల్ చేసినందుకే సంగం డైరీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం అంటోంది. ఇదిలా ఉంటే బెయిల్పై జైలు నుంచి రిలీజ్ అయిన ధూళిపాళ నరేంద్ర తన తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. డైరీ పాలకవర్గాన్ని సమావేశపరచాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేయడమే కరెక్ట్ అని ఆయన భావిస్తున్నారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. మరిన్ని పొలిటికల్ పంచెస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.